హలో అండి, నమస్తే. ఆనియన్స్ని మామూలుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లేట్ పైన కానీ చాపింగ్ బోర్డ్ పైన కానీ అంత సులువుగా రావండి. ఆనియన్ సైజ్కి సరిపోయే చిన్న క్యాప్ని తీసుకొని దాంట్లో పొట్టు తీసిన ఆనియన్ని పెట్టేసుకొని మనము ఇలా నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి. ఆనియన్ని క్యాప్లు పెట్టడం వలన కింది వైపు అనేది ఓపెన్ కాదండి. ఇలా ఎంత సన్నగా కట్ చేసుకున్నా కూడా ఆనియన్ అనేది ఓపెన్ కాకుండా తర్వాత ఇలా పూర్తిగా కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకొని మనము ప్లేట్లో కానీ చాపింగ్ బోర్డు పైన ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత సన్నగా కావాలంటే ఆనియన్స్ అనేవి అంత సన్నగా వస్తాయి. వాటర్ క్యాన్స్ని మనము ఎంత బాగా క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో ఉండే ఇలాంటి పాకురు కానీ నల్లటి మరకలు కానీ అస్సలకే పోవండి. ఎందుకంటే మనము కింది అడుగు బాగాన స్క్రబ్బర్తో చేపెట్టి క్లీన్ చేయలేకపోతాం కదండి. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోవాలంటే ఈ వాటర్ క్యాన్లోకి ముందుగా 2 టీ స్పూన్స్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోండి. దీంతో పాటు వైట్ వెనిగర్ కానీ లేదా చిల్లీ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే ఎలాంటి రకమైన పేస్ట్ అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా ఈ వాటర్ క్యాన్లోకి వేసుకుంటున్నాను. రేషన్ బియ్యం కానీ మామూలుగా సన్న రైస్ ఉంటుంది కదండి, దాన్నైనా కొన్ని ఈ వాటర్ క్యాన్లోకి వేసుకోండి. దీనివల్ల ప్రతి మూలాలకు వెళ్ళి ఈజీగా క్లీన్ అవ్వటానికి యూజ్ అవుతుంది. మామూలు వాటర్ కాకుండా గోరువెచ్చని హాట్ వాటర్ని వేసుకోవాలి. మనము లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వేసామనుకోండి, వాటర్ క్యాన్ అనేది స్మెల్ వస్తుంది. కాబట్టి అవేవి వాడకుండా ఇలా నేను చూపించినవి యూజ్ చేశారనుకోండి, వాటర్ క్యాన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేసి మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే మరకలు పోవటమే కాకుండా పాకురు మరకలు కూడా ఉండే కదండి, అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఏదైనా వైర్లో నుంచి ఇలా సన్నటి తీగలను తీయాలంటే నైఫ్తో కానీ సీజర్తో కానీ మాత్రం కట్ చేయకూడదండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, నెయిల్ కటర్ యొక్క మధ్యలో పెట్టేసి ముందటి భాగాన గట్టిగా ప్రెస్ చేసి లాగేసామనుకోండి, వైర్ కట్ కాకుండా దాంట్లో ఉండే తీగలు అనేవి ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్, గోధుమ పిండితో చపాతీలు కానీ పూరీలు ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా చేతిలో నుంచి కొద్దిగా తీసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకుంటాము. లేదా దీంట్లో ఏదైనా గిన్నెను కానీ బౌల్ని కానీ పెట్టేసామనుకోండి, పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేతితో తీయకుండా చేతికి పిండి అంతా కూడా అంటుకోకుండా ఉండాలి అంటే ఎగ్ మిక్స్ చేసేది ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా పిండిలో ముంచేసి మనం దాంట్లో నుంచి పిండిని తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన చేతికి కూడా పిండి అంటుకోకుండా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఎగ్ విస్కర్తో మనము పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నప్పుడు పిండి అనేది కింద పడకుండా ఇలా నీట్గా తీసుకోవచ్చు. పాలు కానీ జ్యూస్ కానీ వాటర్ కానీ ఏదైనా సరేనండి, ఒక గ్లాసులో నుంచి మరొక గ్లాసులకు వేయాలి అంటే వాటర్ అంతా కూడా ఇలా కింద పడిపోతాయి కదా, ఒక స్పూన్ని ఇలా రివర్స్లో పెట్టేసి దాని వెంబడి మనము వాటర్ని వేసామనుకోండి, ఒక్క చుక్క కూడా కింద వాటర్ అనేది పడకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఫోటో ఫ్రేమ్ లేని టైంలో ఇలాంటి ఫొటోస్ని మనము అందంగా ఎక్కడైనా పెట్టుకోవాలి అన్నప్పుడు మన ఇంట్లో బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, 2 బట్టల క్లిప్పులను తీసుకొని ఫొటోస్కి పెట్టేసామనుకోండి, మనము ఫోటో ఫ్రేమ్ లేకపోయినా కానీ ఎక్కడైనా చాలా ఈజీగా ఇలా బట్టల క్లిప్ సహాయంతో ఎన్ని ఫొటోస్నైనా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఉండే సీజర్ కానీ నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు గాజు సీసా ఉంటుంది కదండి, లేదా గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని కానీ సీజర్ని కానీ ఇలా గాజు సీసాతో బాగా అప్లై చేసామనుకోండి, 30 సెకండ్స్ పాటు ఇలాగే చేయాలండి. ఆ తర్వాతనే మనము ఇలా 2-3 వరుసలు ఏదైనా కట్ చేసినా కూడా చాలా నీట్గా కట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటితో కూడా అద్భుతంగా ఇంటిని అందంగా చేసుకోవచ్చు. ఎలాంటి ప్లాస్టిక్ కవర్నైనా తీసుకోండి. ముందు ఇలా పట్టుకునే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకున్నాను. తర్వాత ఈ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేతిలోకి పట్టుకొని ముందటి భాగాన్ని మడుచుకొని అక్కడి వరకు కట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ కవర్ని ఇలా మడుచుకొని ఇదే కవర్లో మరొక ప్లేస్లో 2 మడతలుగా పెట్టుకోవాలండి కవర్ని. మళ్ళీ ఇదే కవర్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మరొక ప్లేస్లో పెట్టేసుకొని మళ్ళీ ఇదే మాదిరిగా కట్ చేసుకోవాలి.
మనకి ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4-5 టైమ్స్ మాత్రమే ఇలా కవర్ని మరొకసారి కవర్ మధ్యలో పెట్టేసి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక కింది భాగాన్ని మాత్రం అలాగే గట్టిగా పట్టుకోవాలండి. లోపట కవర్లన్నీ అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మీరు అది ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా థ్రెడ్ని ఇలా కింది వైపున గట్టిగా ముడివేసేయండి. కవర్ సహాయంతో మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ కవర్ని ఇలా వెడల్పుగా అనుకున్నాం అనుకోండి, మంచి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. కింది వైపున మీరు ఏదైనా స్టిక్ని పెట్టేసి ఇలాంటి వాటిని ఫ్లవర్ వాజ్లో కానీ ఇంట్లో ఎక్కడైనా డెకరేషన్ చేసుకున్నారనుకోండి, చాలా అందంగా కనబడతాయి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లలైనా మనమైనా ఎప్పుడైనా ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకోవాలంటే చేత్తో సర్కిల్ చేసామనుకోండి అంత పర్ఫెక్ట్గా రాదు కదా. ఇలా ఒక పిన్నిస్ని తీసుకొని పిన్నిస్ని పై భాగాన పెన్ని గట్టిగా ప్రెస్ చేసి దాంట్లో ఇలా పై వైపున పట్టుకున్నాక కింది వైపు నుంచి మనము పెన్సిల్తో ఇలా రౌండ్గా వేసామనుకోండి, సర్కిల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి సర్కిల్ రావడానికి ఏదైనా క్యాప్స్ని కానీ బ్యాంగిల్స్ని యూజ్ చేస్తారు కదండి, అలాంటి అవసరం లేకుండా పిల్లలకి ఒక్కసారి చూపించారనుకోండి వాళ్ళే ఈజీగా వేసుకోగలుగుతారు. ఆయిల్ క్యాన్స్ కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్లు ఉంటాయి కదండి, ఇలాంటి 5 లీటర్స్ బాటిల్స్ తీసుకున్నప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ వీటిని కూడా మనము ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ క్యానీలు నీట్గా క్లీన్ చేసుకున్నాక దానిపై ఉండే స్టిక్కర్ని పూర్తిగా తీసేయండి. మీకు నచ్చిన డిజైన్లో ఈ వాటర్ బాటిల్ని కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ క్యాప్ని యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ముందుగా డైరెక్ట్గా ఇలా క్యాప్ను పెట్టేయకుండా ఎక్కడి వరకు అయితే మనం కట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు ఇలా పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ లైన్ గీసుకోండి. కట్ చేసుకునే బాటిల్ సైజుని కూడా మీరు చూసుకోండి. నేనైతే ఇక్కడ ప్లేస్ని వేస్ట్ చేయకుండా పై వరకు కూడా మార్క్ చేసుకున్నాక పై వైపున ఒక చిన్న క్యాప్ను పెట్టేసి ఇలా మార్కర్తో కానీ పెన్సిల్తో కానీ పై వరకు మాత్రమే ఇలా డిజైన్గా వేసుకుంటున్నాను. తర్వాత మనము సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేసి ఆ డిజైన్ మాదిరిగానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ బాటిల్ అనేది ఇలా నీట్గా కనబడుతుందండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ పెద్ద సైజులోనే కట్ చేసుకున్నానండి. మీరు బుట్టి మాదిరిగా కావాలన్నా కూడా మధ్యలో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా కూడా బుట్టి మోడల్ అనేది వచ్చేస్తుంది. లేదంటే నేను మరొక విధంగా కూడా చూపిస్తానండి. కట్ చేసుకున్న దానిని నేను కోల్గేట్ పేస్ట్ వేసి క్లీన్ చేసుకున్నానండి. దీనివల్ల బాటిల్లో నుండి వచ్చే స్మెల్ అనేది అస్సలకే రాదు, నీట్గా ఉంటుంది. కింది భాగం కట్ చేసుకున్నాక పై భాగం అలాగే మిగిలిపోయింది కదండి, దాన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా రౌండ్గా మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని మనము బుట్టి మాదిరిగా చేసుకోవడానికి బాగుంటుందండి. నేను తర్వాత దీంట్లో ఇలా ఈ కట్ చేసుకున్న దాన్ని పెట్టేసి గ్లూ గమ్ముతో కానీ లేదా ప్లాస్టర్తో కానీ అతికించేసేయండి. నా దగ్గర అయితే గ్లూ గమ్ అవైలబుల్గా లేదండి. పర్మనెంట్గా మీరు బుట్టి మాదిరిగా చేసుకోవాలి అంటే గ్లూ గమ్ముతో పర్మనెంట్గా అతికించేసేయండి. ఈ బాటిల్ అనేది పల్చగా ఉండదండి, స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి దీంట్లో బరువైనవి మనము ఏవైనా పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా టెంకాయ పసుపు కుంకుమ పెట్టుకుంటారు కదండి, వాటన్నిటిని కూడా ఈ బాక్స్లో పెట్టేసుకొని మనము టెంపుల్కి కూడా తీసుకెళ్ళవచ్చు. చాలా రకాలుగా ఈ బాటిల్ అనేది యూజ్ అవుతుందండి. నేనైతే ఇలాంటి బాటిల్స్ని వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేశానండి. ఒకటైతే కూరగాయలు పెట్టుకోవడానికి, మరొకటైతే దేవుని పూజ గదిలో ఇలాంటి బాటిల్ని పెట్టేసి దాంట్లో ఆయిల్ బాటిలు, వత్తులు, వాటికి సంబంధించినవన్నీ కూడా ఆ బుట్టిలోనే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంది కూడా కూరగాయలు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందుకొరకు నేను ఇక్కడ పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఈ బుట్టిలో చాలా రకాల కూరగాయలు కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా మనకి స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోతుంది. చూడండి, కూరగాయల బుట్టి అనేది ఎంత అందంగా రెడీ అయిపోయిందో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కట్ చేసుకున్నాక మిగిలిన పై భాగం ఉంది కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవరు, ఎలక్ట్రికల్కి సంబంధించినవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా నేను ఇలా పై దాంట్లో వేసుకొని ఎక్కడైనా పెట్టుకొని మనము ఈజీగా తీసుకొని వాడుకోవడానికి వీలవుతుంది. కింది వైపున ఇలా హ్యాండిల్ వచ్చింది కదండి, పట్టుకొని దీన్ని ఎక్కడికైనా అన్నిటినీ ఒకే దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. మరొక యూజ్, మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి.
అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కర్టెన్కి ఒక్క సాక్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా రింగ్స్ ఉన్న పై భాగాన్ని మనము సాక్స్ లోపట పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇలా ఒక విండో కర్టెన్కి మనము 2 సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అవి నీట్గా ఉంటాయి. సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ని తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి. ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఇలాంటి సోప్ కవర్స్ని బయట పడేసే బదులు ఒక 15 డేస్ వరకు కూడా కబోర్డ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి. అలాంటప్పుడు ఎక్కడి వరకైతే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ అంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి. ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ బీరువా కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కు సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక 2-3 మడతలు మలుచుకొని ఆ క్యాప్ పైభాగంలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి. ఈ బాటిల్ని రివర్స్ చేసామనుకోండి, దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి. అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి 2-3 డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి. చూసారు కదండి, ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి, ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పీచును తీసుకున్నానండి, మనకి సరిపడినంత పీచును తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేసారనుకోండి, అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది. దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి. ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, పై భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి. ఇలా దగ్గరికి చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేసాం కదండి, ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి. మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు చేసామనుకోండి, మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చాలా మంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి, అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దాంతో మనము దేవుని గదిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని కానీ మాప్ స్టిక్ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్యాప్కు పెట్టే భాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు.
ఫాల్ సీలింగ్ ఉంటుంది కదండి, ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం, కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పిచ్చితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ని కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా గాజుకు వేసామనుకోండి, అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కవర్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన ఉన్న క్యాప్ వరకు మాత్రం కట్ చేసుకోండి. ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంది కానీ దాన్ని కూడా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మనము ఏదైనా మేకుకు వేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసినా పర్వాలేదు. సీజర్తో ఇప్పుడు ఈ కవర్కి 2 చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. గట్టిగా ఉన్న ఒక తాడును తీసుకొని ఈ హోల్స్లో నుంచి ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఇలా హ్యాండిల్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కవర్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో వాష్రూమ్లో దేనికైనా సంబంధించినవి పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే ముందుగా ఈ లిక్విడ్ కవర్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వాష్రూమ్లో ఒక మేకుకు వేసానండి హ్యాండిల్ని. మనము ఇలా తాడుతో కట్టుకున్నాం కదండి, ఇలా స్ట్రైట్గా కట్టుకున్న దాన్ని ఇలా మేకు కానీ ట్యాప్కి వేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏది పెట్టినా కూడా అవి కింద పడకుండా దాంట్లోనే ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కవర్స్ అనేవి చాలా మందంగా ఉంటాయండి, మనము ఎంత బరువు పెట్టినా కూడా అవి కవర్ అనేది తెగిపోకుండా ఎన్నైనా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. బకెట్లో కొన్ని హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని 1 టీ స్పూన్ వరకు వేయాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కూడా కొద్దిగా సర్ఫ్ను, ఏ సర్ఫ్ అయినా సరేనండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా హ్యాండిల్ మాదిరిగా పట్టుకునే ఏదైనా స్క్రబ్బర్ కానీ బ్రష్ ఉందనుకోండి, దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక 2-3 రబ్బర్ బ్యాండ్లను కూడా వేయాలి. బాత్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా తయారైనప్పుడు ఈ వాటర్ని ఇలా పూర్తిగా ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసిన ఈ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఇలా మనము పట్టుకోవడానికి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మన చేతి అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. హ్యాండిల్ ఉండే ఒక బ్రష్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి మనము టైల్స్ని, వాష్రూమ్ని, గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్న చోట ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం మనము ఎటువంటి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ట్యాప్స్ని కానీ సోప్ బాక్స్ని మనము ఎన్నైనా క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి, జిడ్డుగా మారిన వాష్రూమ్ని, టైల్స్ని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇలా వంట సోడా మనము సర్ఫ్ను వేయటం వలన ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోయాయి. ఇలా క్లీన్ చేసుకుంటే టైల్స్లో ఉండే జిడ్డు కానీ వాష్రూమ్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోతుంది. ఇలా ట్యాప్స్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనబడతాయి. చూసారు కదండి, టైల్స్ కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు నీట్గా క్లీన్గా కనపడాలంటే ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ చపాతీ పీట ఉంటుంది కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది. తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి. చూసారు కదండి, చపాతీ పీట కానీ చపాతీ కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా బైక్ ఉంటుంది కదండి, బైక్ని మనము కొత్త దానిలా మెరిసేలా చేసుకోవాలి అంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా, హెయిర్కి పెట్టుకునే ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనెను కొద్దిగా బైక్ పైన 2-3 డ్రాప్స్ వేసుకుంటూ క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, బైక్ అనేది కొత్త దానిలా షైనింగ్లోకి వస్తుంది. ఎన్ని సంవత్సరాల బైక్ అయినా సరేనండి,
ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి, బైక్ అనేది ఎప్పుడు చూసినా కూడా కొత్త దానిలా కనిపిస్తుంది. ప్రతిరోజు కాకపోయినా ఒక 2-3 మంత్స్కి ఒక్కసారైనా ఇలా కొబ్బరి నూనెతో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి బైక్ అయినా మంచి షైనింగ్లో కనిపిస్తుంది. బైక్ పైన కొబ్బరి నూనె వేసినప్పుడు క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి తేడా చూసారనుకోండి, తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.